జిల్లాలోని 17 మండలాల్లో కరువు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 11 మండలాల్లో కరువు తీవ్రంగా ఉండగా మిగిలిన 6 మండలాల్లో పాక్షిక కరువు ఉన్నట్లు వెల్లడించింది. జిల్లాలో 38 మండలాలు ఉండగా 30 మండలాల్లో కరువు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇక్కడ నుండి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొన్ని రకాల పారామీటర్స్ ఆధారంగా చేసుకొని వాటిలో 17 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రబ్బీ సీజన్కు సంబంధించి జిల్లాలో సాగు చేసిన పంటలు, వాటి విస్తీర్ణం, దిగుబడులు, వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లో నీటి మట్టం వంటి వాటిని ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 కరువు మండలాలు ప్రకటిస్తే అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి 17 మండలాలు ఉన్నాయంటే జిల్లాలో కరువు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పుల్లల చెరువు, దొనకొండ, బేస్తవారిపేట, వెలిగొండ్ల, కురిచేడు, మర్రిపూడి, కంబం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొనకనమిట్ల, మార్కాపురం, సిఎస్పురం, పామూరు, రాచర్ల, చీమకుర్తి మండలాల్లో పాక్షిక కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని రైతాంగానికి కలిగే ప్రయోజనాల గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు వివరించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసినటువంటి 38 మండలాల్లో సాగు చేసినటువంటి వివిధ రకాల పంటలు మరియు వాటి యొక్క విస్తీర్ణము, వాటి యొక్క దిగుబడి, వర్షపాతము, అదేవిధంగా గ్రౌండ్ వాటరు అంటే నీటి మట్టం ఎంత ఉందనేది, రిజర్వాయర్లలో ఎంత నీటి మట్టం ఉంది, అదేవిధంగా వెజిటేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మాయిశ్చర్ ఎట్టగా ఉంటుంది అనేది ఈ బేస్ చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి 38 మండలాలకు గాను 17 మండలాలని కరువు మండలాలుగా ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. దీంట్లో ఈ 17లో కూడా 11 మండలాలు తీవ్రమైన కరువు మండలాలు, అదేవిధంగా ఒక 6 మండలాలు మధ్యస్థ మండలాలుగా మనకి ప్రభుత్వం వారు అంటే మనం 38 మండలాలు గాను 30 మండలాలు కరువు మండలాలు ప్రకటించవలసిందిగా ప్రపోజల్ పంపించినాం. మనకిచ్చిన ఈ ఇండికేటర్స్ ఇప్పుడు చెప్పినటువంటి ఇండికేటర్స్ బేస్ చేసుకొని 30 మండలాలు మనం డిక్లేర్ చేయవలసింది పంపితే మనకి 17 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ కరువు మండలాలు ప్రకటించడం వల్ల రైతులకు జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్ తీసుకున్న వాటిని మనకి రెన్యువల్ చేయటం అనేది జరుగుతుంది. తొందరగా లేకుండా ఇమీడియట్గా వాటిని టైం మనకి చేయటం జరుగుతుంది. అదేవిధంగా కరువు కింద మనకి ఎక్కువ పరిదినాలు కల్పించేదానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రత్యేకమైన ఫండ్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఈ పంటలు రబీలో సాగు చేసిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్యూమరేషన్ చేసి మనము వాటిని పంపినట్లయితే కరువు కింద మనకి డిక్లేర్ చేశారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి అందే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే తెలియదండి, మనం ఎన్యూమరేషన్ చేయాలా. ప్రభుత్వం నుంచి మనకి ఎన్యూమరేషన్ చేయవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అదేవిధంగా మనకేంటంటే ఆల్రెడీ రబీలో మనం ఈ పంట అనేది మనం చేయటం జరిగింది కాబట్టి రబీలో సాగు చేసిన పంటలన్నింటినీ దాని ఆధారంగా మనం ఎన్యూమరేషన్ చేసి పంపడం జరుగుతుంది. దగ్గర 3,99,000 హెక్టేర్లలో మనం సాధారణ విస్తీర్ణం అండి. దగ్గరగా మనకి ఒక 90,000 ఎకరాలు మనకి సాగు కాలేదు, మిగతా బ్యాలెన్స్ అంతా కూడా అయ్యింది. అంటే దగ్గర 3,01,000 ఎకరాలు సాగు అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ పంట చేసాం కాబట్టి తప్పనిసరిగా వీటిని మనం ఎన్యూమరేషన్ చేసి పంపడం జరుగుతుంది.